యువతే దాంట్లోకి వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలు మార్చదని మీరు అనుకుంటున్నారా? ఒక ఊర్లో 100 మంది ఉంటే అందులో 40 మంది యూత్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మార్చగలరు. యూత్ మాత్రమే మార్చగలరంటే ఎట్లా సాధ్యం? అందరూ ఉన్నారు కదా, ఓల్డ్ చిన్నపిల్లల కాడి నుంచి ఉన్నారు కదా. చిన్నపిల్లలకు ఓటు వేసే హక్కు ఉండదు కదా. అంటే పెద్దవాళ్ళు రాజకీయాన్ని నడపలేరా? పెద్దవాళ్ళు విద్యావంతులు కాదు కదా, మన వాళ్ళు తెలియదు కదా. అంటే యూత్ ఒక్కరే చదువుకున్న వాళ్ళ? మనకు మన విద్యాలయాల్లో నేర్పించింది మన పాఠక పుస్తకాలు ఉండేది అదే కదా, మంచి నాయకుడిని ఎన్నుకోమని కదా. అంటే పెద్దవాళ్ళు చదువుకొని రాలేదా? ఎక్కువ పర్సెంటేజ్ చదువుకోలేదు కాబట్టే కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి, గ్రామాల్లో ఉన్నారు కాబట్టి, మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతారు కాబట్టి, కుల రాజకీయాలు వాళ్ళు ప్రోత్సహిస్తారు కాబట్టి. ఆయన ఏమంటున్నాడంటే యువత 40% ఓటర్స్ లో మార్పు తేవాలంటే వాళ్లే తేగలరు. రెండోది, పెద్దవాళ్ళు ఎక్కువ శాతం మనలాగా చదువుకున్న వాళ్ళు కాదు, గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్లకు మనలాగా ఆలోచించి ఓటేసి మంచి నాయకుల్ని ఎన్నుకునే కెపాసిటీ లేదు, నైతిక విలువలుండే రాజకీయాలు చేసే కెపాసిటీ లేదు. అవి మనకే ఉన్నాయి కాబట్టే మనం చేయాలి అంటారు. మీరేమో మనం మార్చలేము అంటున్నారు. అది మీ అభిప్రాయము? రమేష్ గారు, మీరు చెప్పారు కదా ప్రతిదీ పుస్తకంలో ఉంది, పెద్దలు మనకు నేర్పించారన్నారు. యూత్ గా మీరేం చేస్తున్నారు? నాకు ఒక్కసారే ఓటు హక్కు వచ్చింది, అది కూడా నేను వినియోగించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అంతా అవినీతి పరుల నాయకులు ఉన్నారు కాబట్టి, అందుకని నా ఓటు హక్కునే నేను వినియోగించుకోలేదు. మేడం, నువ్వు చదువుకొని ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్తున్నావు, మరి చదువున్న పరిస్థితి ఏంటి? వాళ్ళు మనీకే ప్రాపర్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేస్తారు. కుల రాజకీయం అని అన్నావు, ప్రజలే కుల ఎందుకని మూఢ నమ్మకాలు ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా ఉంటాయి కదా, అందుకే వాళ్ళు వారసత్వాన్ని పాటిస్తారు. మీలో ఓటు వేసిన వాళ్ళల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ఎంత డబ్బులు తీసుకొని ఓటేశారో చెప్పండి, ఎందుకు ఆ పని చేశారో చెప్పండి నాకు కొద్దిగా. మా గ్రామానికి 3 తరపున పార్టీలు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఓటుకి ఇంతని 1000 రూపాయలు ఇచ్చారు. మా ఫ్యామిలీ మొత్తం 4 4,000 ఇచ్చి పలానాని ఓటేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరు తీసుకున్నారు, ఓటు ఉండాలి అందరూ. వెంకటేశ్వర్లు ఏమంటున్నాడంటే మీరందరూ అదే పని చేస్తున్నారు, కానీ అతను ఒక్కడే నిజం చెప్తున్నాడు, మీరు అందరూ కూడా అదే పని చేస్తున్నారు అన్నాడు. చట్టం మనకిచ్చిన హక్కుని ఎవరు డబ్బిచ్చి కొనుక్కుంటే వాళ్ళకి మనం అమ్ముడుపోతావా? ఎవరైనా మీకు 500 ఇస్తే మనం అమ్ముడుపోతావా? అటువంటి హీన స్థితిలో మనం ఉన్నావా అని మనం మనసుకి మనమే ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన యువతకు ఉంది. గౌరవనీయులైనటువంటి పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవారే విద్యార్థులు. భవిష్యత్తు అంటే జరగబోయే కాలానికి సంబంధించినటువంటిదే భవిష్యత్తు. మన దేశము పూర్వం కంటే ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చెందినది, కానీ అది నాగరికతంగా మాత్రమే అభివృద్ధి చెందింది. నైతిక విలువల్ని చాలా కోల్పోతూ ఉంది. ఉదాహరణకు మన దేశ సాంప్రదాయాలనే తీసుకుంటే నేడు విద్యార్థులు చదువుకొని విదేశాల్లో పద్ధతులను ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది నైతిక విలువలను కోల్పోతున్నాము అని. అదేవిధంగా మనకు మీడియా వారు మంచిని చెడును రెండూ ప్రసారం చేస్తారు, కానీ నేడు యువతులు మంచిని చెడుని వాళ్ళు ప్రసారం చేసేది మంచి ఇది చెడు అని మనకు తెలుసుకోవడానికి. కానీ నేడు యువతలు చెడుకి ఆకర్షితులు అవుతున్నారు, కానీ దానిలోని మంచిని గ్రహించలేకపోతున్నారు. మన దేశంలో ఉన్నంత యువత ఏ దేశాల్లో కూడా లేరు. మన దేశంలో 40% ఆఫ్ అందరూ యూతే ఉన్నారు. కాకపోతే మనకంటే చిన్న దేశాలైనా పక్క దేశాలు వాళ్ళ యొక్క టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. కానీ మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం, కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందాయి. దానికి మనకి కారణం సాంకేతిక పరిజ్ఞానం అనే ఒక తేడా. రిజర్వేషన్స్ అనే ఈ ఒక అసమానతను పెట్టడం వల్ల మన దేశంలో అందరికీ సమానమైన హక్కును కోల్పోతున్నాము. ఒక SC ST విద్యార్థికి 60% మార్క్స్ వస్తే అతనికి ఉద్యోగం కల్పిస్తున్నారు. అదే ఒక OC BC విద్యార్థికి 95% మార్కులు వచ్చినా కూడా అతనికి ఉద్యోగ అవకాశం లేదు. దీనికి కారణము రిజర్వేషన్ అనే పెట్టే ఈ అసమానత వల్ల. దీన్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో ఆ రోజు గ్యారంటీగా అందరికీ ఉద్యోగ అవకాశాలు సరైన సహకారంలో అందుతాయని నేను భావిస్తున్నాను. మన రాష్ట్రంలో దేశంలో సరిపోయే ఉద్యోగాలు లేవు. ప్రతి సంవత్సరం యువత 15 లక్షల మంది కొత్తగా ఉద్యోగాన్వేషణలోకి వస్తారు. 15 లక్షల మంది ఉద్యోగాలకు వస్తుంటే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన 9 లక్షల్లో సగం మంది సుమారు 4 లక్షల మంది డిగ్రీ డిప్లొమాలు ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ డిగ్రీస్.
ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలా, పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఉండాలా, విద్యుత్ ఇవన్నీ ఉండాలంటే పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు, విద్యుత్తు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలంటే వాటికి సరిపోయే వాతావరణం అవి సమకూర్చే ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకుడు ఉంటే అవన్నీ మనకు వస్తాయి. మన రాజకీయ నాయకులు మనకాడ ఇప్పుడు ఓట్ల ఖర్చు పెట్టి వాళ్ళు సొంత డబ్బు పెట్టరు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు వెనకాల వేసుకునేది వాళ్ళ డబ్బు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ బిల్లు అంటారు, వాటిలో ఎగస్ట్రా. ఇప్పుడు కరెంట్ ఫీజులు అంటారు, ఫీజు రీప్లేస్మెంట్ ఏంది? యూనివర్సిటీలో 800, 900 అంటే అదే యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ కాలేజీలని 15,000, 20,000, 40,000. పీజీకి అదే పీజీ చేయాలంటే అదర్ స్టేట్ లో ప్రైవేట్ కాలేజీలో కావాలంటే 60,000, 70,000, ఇంజనీరింగ్ కాలేజీలో 90,000 ఇట్లా చేస్తున్నారు. ఇంకేముంటుంది సార్ రాజకీయం? ఇక్కడ అంతా రాజకీయం సార్. ఇప్పుడు ఉద్యోగానికి పోవాలన్నా 2 లక్షలు, 5 లక్షలు, 10th ఉండదు, ఇంటర్ ఉండదు, ఐటీ ఉండదు, ఏముండదు. వాడు డబ్బు పెడతాడు 5 లక్షలు, 6 లక్షలు సుమారు. ఇంకోటి యాంటీగా వస్తే 10 లక్షలు పెడతాం, వాడు 20 లక్షలు పెడతాం, వాడికి ఇచ్చేస్తారు ఉద్యోగాలు. అంతా వాళ్ళు తరంతరం వాళ్ళే చూసుకుంటా పోతారు. ఇంకా యూత్ ఏంటి వచ్చేది? అభివృద్ధి అయిపోయింది. ఎవరిది అయింది? మా దాస్తులన్నీ దోచుకొని పోయిన వాడికి అయింది అభివృద్ధి. ఆ డబ్బులన్నీ విదేశాల బ్యాంకుల్లో పెట్టుకొని ఉన్నారు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి పరిశ్రమలు పెడితే మళ్ళీ మాకు నిజంగా ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. రెండోది, అది అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలుగా వాడి తర్వాత వాడి కొడుకే వస్తాడు, వాడు దోచుకొని పోతాడు. ఈ దోచుకుంది కూడా మా తాత ముత్తాతల ఆస్తులు కాదు, నా భవిష్యత్తు దోచుకొని పోయాడని చెప్తున్నాడు. నేనేమి చేయలేను, వాళ్ళు ఎంసీఏ కూడా చేయాలా. కూకట్పల్లి నుంచి అమీర్పేట వరకు ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ, కంపెనీల చుట్టూ చక్కర్లు కొట్టి 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 వచ్చి మళ్ళీ ప్లాట్ఫామ్ మీద వండుకోవాలా. అదే భవిష్యత్తు, ఏం మార్చలేము అంటారు. మన్సూర్ ఏమంటాడంటే, లేదు, మార్పు నేను తీసుకొస్తా, మార్పు యువతతోనే స్టార్ట్ అవుతుంది, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మన కంట్రోల్లో ఉంది అంటాడు. ప్రతి విద్యార్థి యొక్క ముఖ్య గమ్యస్థానం ఉద్యోగం. అలాగని చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం పొందుతున్నాడా అంటే పొందడం లేదు. కారణం రాజకీయం, అవినీతి, రాజకీయ ఒత్తిడి. గతంలో మనం చూసినట్టయితే బీబీఎం కోర్సులను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎన్నో ఉద్యోగాలు పొందవచ్చు అనే యువకులు అనేకంగా కోకొల్లలుగా చేరారు. కానీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి ఒక ఉద్యోగం అయినా దాంట్లో ఉందా అంటే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్లను, పోస్ట్ ఆఫీసులను నెలకొల్పడం ద్వారా ఇంకొంతమందికి ఉద్యోగాలు కల్పించిన అన్నట్టుగా గవర్నమెంట్ చూసుకోవచ్చు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కానీ సెజ్ అనే స్కీమ్ కింద భూములు చాలా మంది బిజినెస్ హౌసెస్ కి ఇచ్చేశారు, భూములు కేటాయించేశారు. వాళ్ళు భూములు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ భూముల్లో పెట్టుబడులు మాత్రం 10% వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని సెజ్ భూముల్లో ఇప్పటి వరకు 10% వాళ్ళు చెప్పిన దానికి అగేన్స్ట్ గా ఉద్యోగాలు వచ్చాయి. 90% ఇంకా పెట్టుబడులు రాలేదు. ఆ సెజ్ లో 90% ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఇది కూడా ఒక కారణం మనకు ఉద్యోగాలు లేకపోవడానికి.